తనకు వైఎస్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని అధికారుల సహాయంతో సీనియర్ల సలహాలతో తన ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటానని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ కొత్త మంత్రివర్గంలో హోంశాఖను చేపట్టనున్న సబితా ఇంద్రారెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర చరిత్రలోనే తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబితా ఇంద్రారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ హోంమంత్రిత్వ శాఖకి సంబంధించి ఆమె ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం. మేడం, ముందుగా మీకు TV5 తరపు నుంచి కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఈ హోంమంత్రిగా మీ ప్రాధాన్యాలు ఏంటి, మీ ప్రయారిటీస్ ఏంటి? థ్యాంక్ యూ అండి. ముందు ఒక మహిళగా నాకు ఈ శాఖను అప్పచెప్పినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. మహిళల పట్ల అపారమైన విశ్వాసాన్ని ఈ శాఖ నాకు అప్పచెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పకనే చెప్పినారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, హోంశాఖ అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న శాఖ. ఇది ప్రయారిటీ పెట్టుకొని పోతాము, ఇంతవరకే కట్ అనేటట్టు ఉండదు. కాబట్టి దానికి ఈ డిపార్ట్మెంట్కి ఉన్న సవాళ్ళు, ఎన్నో రకాల సవాళ్ళు వస్తూ ఉంటాయి. అధికారుల సహకారంతో, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ సీనియర్ల సహకారంతో, మీడియా సహకారంతో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ సవాళ్ళనన్నీ ఎదుర్కొని రాష్ట్రంలో శాంతి భద్రతలు కంట్రోల్లో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు మహిళగా మీరు హోంమంత్రిగా అయ్యారు కాబట్టి ఈ మహిళల సమస్యలు అంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇటువంటివి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. వీటి మీద మీరు ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంది? అంటే మహిళగా ఉన్నాం కాబట్టి ఓన్లీ మహిళా సమస్యలని జెంట్స్ హోమ్ మినిస్టర్గా ఉంటే నెగ్లెక్ట్ చేయడం అనేది ఉండదండి ఎక్కడ. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కొంత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందులో ప్రత్యేకంగా మహిళల మీద ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది, వాస్తవం కూడా. దానికి జరుగుతున్న దానికి కారణాలు ఏంటి, కొన్ని ఇన్సిడెంట్స్కి ఎలాంటి కారణాలు వస్తున్నాయి, ఒకవేళ జరిగిన తర్వాత ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాం, దానివల్ల కంట్రోల్ అంటే ఇక ముందు జరగకుండా ఉండడానికి భయపడేటట్టు తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. పరిస్థితులను బట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక మహిళగా మహిళల పట్ల జరుగుతున్న వాటికి కొంచెం మోర్ ప్రయారిటీ ఎట్లయినా ఇస్తాను. బట్ దాంతోపాటు అన్ని విషయాలలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధికారుల సహకారంతో అన్ని రకాలుగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న దాన్ని మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మావోయిస్టులపై మీ వైఖరి ఎలా ఉండబోతుంది? అంటే ఇది మీరు కూడా శాంతి భద్రతల సమస్యగా చూడబోతున్నారా, లేదంటే దీన్ని ఒక సామాజిక అంశంగానే చూడాలనుకుంటున్నారా? నేను ప్రత్యేకంగా నా వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది సామాజిక అంశం అని చాలా సంవత్సరాల నుండి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 5 సంవత్సరాల కింద ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఇది సామాజిక అంశం, మీరు జనజీవన స్రవంతులకు కలవండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి దీన్ని మళ్ళీ నేను అధికారులతో మాట్లాడతానండి. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా తీసుకురావచ్చు, ఇప్పటికీ చాలా వరకు మన రాష్ట్రంలో ఆ విషయంలో చాలా కంట్రోల్నే ఉంది అనుకుంటున్నాము. దాన్ని అధికారులతో చర్చించి తప్పకుండా మీతో మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాం. ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు మన రాష్ట్రం టెర్రరిస్టులకు అడ్డగా మారిందని, అంటే పర్టికులర్గా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అడ్డగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాని మీద ఎలాంటి వైఖరి మీరు చూపించవచ్చు? ఈ టెర్రరిస్ట్ విషయానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన కానీ కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకొని కంట్రోల్ చేయాల్సిన అంశం ఈ టెర్రరిస్టుల విషయం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పైన సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకే చాలా వరకు ఈ టెర్రరిస్ట్ విషయంలో కూడా ఆ ప్రభుత్వం మోర్ యాక్టివ్గా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు చాలా అవసరం. ఆ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటామండి. మీ భర్త హోంమంత్రిగా గతంలో పనిచేశారు, ఆయన అనుభవం మీకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనుకో? వారు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు నేను మామూలు హౌస్ వైఫ్నండి, దీంతో సంబంధం లేదు. బట్ బాగా టెన్షన్గా 24 గంటలు అలర్ట్గా ఉంటే ఓహో ఈ డిపార్ట్మెంట్ ఇలా ఉంటుందేమో, 24 గంటలు పనిచేయాలేమో అని అనుకునేదండి. కానీ నిజంగా ఇదే శాఖను నేను నిర్వర్తిస్తానని కలలో కూడా అనుకోలేదండి. అది నిజంగా అలాంటి అవకాశం కల్పించిన రాజశేఖర రెడ్డికి ధన్యవాదాలు. దీన్ని నిజంగా ఈరోజు ఇంత పెద్ద డిపార్ట్మెంట్ రన్ చేయాలంటే నిజంగా ఒక క్షణం బాధ్యతను గుర్తు చేస్తాను, తర్వాత భయం వేస్తూ ఉంది, నిజంగా చేయగలుగుతామా లేదా, ఎలా చేయగలుగుతాం అనేది. బట్ ముఖ్యమంత్రి గారు మా మీద పెట్టిన నమ్మకం, విశ్వాసం మాలో ఇంకా విశ్వాసాన్ని పెంచుతుంది. ఎస్, ముఖ్యమంత్రి గారు ఒక మహిళగా మాకు అధికారం ఇచ్చారు కాబట్టి యాజ్ ఏ లేడీగా చేసి చూపించాలనే ఆలోచన వస్తుంది. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో సంపూర్ణంగా ఈ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల సహకారంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విజయ్, ముఖ్యమంత్రి వైఎస్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె